ఇంకోటి ఏంటంటే బడ్జెట్లో క్యాపిటల్ పార్ట్ ఎక్స్పెండిచర్ చూద్దాం ఈరోజు. ఎక్స్పెండిచర్ చూస్తే ఏంటంటే క్యాపిటల్ ఇట్స్ నోట్ ఏముంటుందంటే క్యాపిటల్ అసెట్స్ ఫర్ వేరియస్ స్కీమ్స్, మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్, అంటే బిల్డింగ్స్, వెహికల్స్, అలా క్యాపిటల్ అసెట్స్ బిల్డింగ్స్ కానీ వెహికల్స్ కానీ అవి అన్నట్టు. గివింగ్ డెప్ట్ ఆర్ ఈక్విటీ ఫైనాన్స్ టు PSU అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూట్స్ or giving loans to state government and foreign government. Giving debt, equity, finance to PSUs and foreign institutes, giving loans to state government and foreign government. ఇది అన్నట్టు. యూనియన్ రీపేయింగ్ లోన్ ప్రిన్సిపల్ ఫర్ ఇంటర్నల్ డెబ్ట్స్, యూనియన్ రీపేయింగ్ లోన్ ప్రిన్సిపల్ ఫర్ ఎక్స్టర్నల్ డెబ్ట్స్, అంటే లోన్ రీపే చేయడం కూడా లోన్ అంటే ప్రిన్సిపల్ మెయిన్గా ప్రిన్సిపల్ రీపే చేయడం అది కూడా. ఇంకో ఇది గవర్నమెంట్ డెబ్ట్ ఆర్ ఈక్విటీ ఫైనాన్స్ టు PSUs అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూట్స్, గివింగ్ లోన్స్ టు స్టేట్ గవర్నమెంట్ అండ్ ఫారిన్ గవర్నమెంట్, ఇది అన్నట్టు. ఇంకోటి ఇక్కడ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్లో ఒకటి ఉంటుంది, ఇండియన్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ అసిస్టెన్స్ స్కీమ్ అనే. ఇది ఫారిన్ ఐడియాస్ అని, ఇండియన్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ అసిస్టెన్స్ స్కీమ్ అనేది ఫారిన్ నేషన్స్కి కూడా ఇస్తాం. సో ఇది అన్నట్టు. స్టేట్ క్యాపెక్స్ లోన్స్ అంటే ఏంటంటే స్పెషల్ అసిస్టెంట్ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపెక్స్ స్కీమ్. యూనియన్ అనేది ఇంట్రెస్ట్ ఫ్రీ 50-year లోన్ స్టేట్స్కి ఇస్తుంది. అలా అని చెప్పి కొన్ని కరోనా టైంలో చేసింది, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ 50 yearsకి ఇస్తాం అలా. క్యాపెక్స్ అంటే అది క్యాపెక్స్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ ఎలా ఉంటాయి అంటే గవర్నమెంట్స్ ఇన్కమ్ ఎక్కువ ఉందనుకో ఎక్స్పెండిచర్ కన్నా సర్ప్లస్ బడ్జెట్ అంటాం. సర్ప్లస్ ఇన్కమ్ ఎక్కువ ఉంటాయి, రెండు ఈక్వల్ ఉంటే బ్యాలెన్స్డ్ బడ్జెట్. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎలా ఉంటే డిఫిసిట్ బడ్జెట్. రెవెన్యూ డిఫిసిట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. రెవెన్యూ డిఫిసిట్ అంటే ఏంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్ అంటే ఏంది? ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్ అంటే రెవెన్యూ డిఫిసిట్ మైనస్ గ్రాంట్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్. బడ్జెట్ డిఫిసిట్ అంటే ఏంది అంటే బడ్జెట్ ఎక్స్పెండిచర్ మైనస్ బడ్జెట్ రిసిప్ట్స్. ఫిస్కల్ డిఫిసిట్ అంటే ఏంది? ఫిస్కల్ డిఫిసిట్ అంటే బడ్జెట్ డిఫిసిట్ ప్లస్ బారోయింగ్. బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ బారోయింగ్. ప్రైమరీ డిఫిసిట్. ప్రైమరీ డిఫిసిట్ అంటే ఏంది? ఫిస్కల్ డిఫిసిట్ మైనస్ interest to be paid on previous loans. ఇది ప్రైమరీ డెఫిసిట్ అని అర్థం. సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ బారోయింగ్స్. వెరీ ఇంపార్టెంట్. ఫిస్కల్ డెఫిసిట్ బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ బారోయింగ్స్. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ టు బి పేడ్ ఆన్ ప్రీవియస్ లోన్స్. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఫిస్కల్ డెఫిసిట్ నుంచి
ఇంట్రెస్ట్ టు బి పేడ్ ఆన్ ప్రీవియస్ లోన్స్. సో ఇది అన్నట్టు ప్రైమరీ డిఫిసిట్, ఫిజికల్ డిఫిసిట్ ఇది. సో ఇలా ఫిజికల్ డిఫిసిట్ గురించి కొద్దిగా నేర్చుకుంటే ఇక్కడ ఇది మనం నేర్చుకున్నాం. బడ్జెట్ డిఫిసిట్ ప్లస్ బారోయింగ్ ఈక్వల్ టు ఫిజికల్ డిఫిసిట్. గవర్నమెంట్ ఇంక్లూడ్స్ ఇంటర్నల్ బారోయింగ్స్. ఇంటర్నల్ బారోయింగ్స్ అంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్, G6 అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ సబ్స్క్రైబ్డ్ బై బ్యాంక్స్, NBFCs, బారోయింగ్ ఫ్రమ్ RBI, ఎక్స్టర్నల్ బారోయింగ్. ఇవన్నీ ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసిందంటే సుఖ్మాయ్ చక్రవర్తి కమిటీ రిపోర్ట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేసిండ్రు. ప్రైమరీ డిఫిసిట్ మన్మోహన్ సింగ్ ఏం చెప్పారు అంటే గవర్నమెంట్ అనేది ఎవ్రీ ఇయర్ బారో చేస్తుంది ఇయర్ ఆఫ్టర్. సో దానివల్ల డెప్ట్ పెరుగుతుంది, గవర్నమెంట్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ పేమెంట్ ఇవి బర్డెన్ చూపిస్తుంది నెక్స్ట్ ఇయర్కి బారో చేయడానికి. సో క్లియర్ పిక్చర్ రావాలంటే ప్రైమరీ డిఫిసిట్ కావాలి. ఫిజికల్ డిఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ టు బి పేడ్ ఆన్ ద ప్రీవియస్ లోన్స్. ఇది బెస్ట్ అని అనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడాల్సిందంటే డెప్ట్ మనం చూసుకుంటే ఎలా ఉంది అంటే 2020లో చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ డెప్ట్ అంటే ఆల్ పెండింగ్ లోన్స్ టోటల్. ఇంటర్నల్ డెప్ట్ ఏమేమి ఉంది? మార్కెటబుల్ డెప్ట్, గవర్నమెంట్స్ డేటెడ్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్ ఇష్యూడ్ త్రూ ఆక్షన్స్, ఇన్వెస్టర్ కెన్ ఈజీలీ రీసేల్ ఇట్ ఇన్ సెకండరీ మార్కెట్. అది 99 lakh crore ఉంది. నాన్ మార్కెటబుల్ డెప్ట్ అంటే స్పెషల్ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆర్ బాండ్స్ ఉంటుంది, గవర్నమెంట్ ఇష్యూ చేసింది, ఎగ్జిమ్ బ్యాంక్కి కానీ, AFIకి కానీ, స్టేట్ గవర్నమెంట్కి కానీ. ఇది డిఫికల్ట్ టు రికవర్ అన్నట్టు ఇదన్నట్టు. సో ఇంటర్నల్గా మార్కెటబుల్, నాన్ మార్కెటబుల్. ఎక్స్టర్నల్ డెప్ట్ చూసుకుంటే మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్, నేషన్స్ నుంచి బారో చేసింది. గవర్నమెంట్ డైరెక్ట్గా ఇంటర్నేషనల్ క్యాపిటల్ మార్కెట్ నుంచి అయితే బారో అయ్యేది ఇప్పటికైతే. ఇది ఒక 6 lakh crore ఉంటుంది ఎక్స్టర్నల్ బారోయింగ్. ఇంటర్నల్గా 99 lakh crore ఉంటుంది. పబ్లిక్ డెప్ట్ అంటే రెండు కలిపితే పబ్లిక్ డెప్ట్. ఇంకా పబ్లిక్ అకౌంట్స్లో అదర్ లయబిలిటీస్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా అప్పు ఉన్నట్లే కదా, వేరే 12 lakh crore ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో ఎక్స్ట్రా బడ్జెటరీ అంటే బడ్జెట్ అవతల అప్పులు 1.43 lakh crore ఉంటాయి. ఇది టోటల్ లయబిలిటీ అప్రాక్సిమేట్లీ 117 lakh crore. టోటల్ లయబిలిటీస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అనేది కరోనా టైంలో పెరిగినాయి, ఎందుకంటే జీడిపి పెరిగింది, జీడిపి తగ్గింది, ట్యాక్స్ కలెక్షన్ తగ్గింది. సో గవర్నమెంట్ డబ్బులు తీసుకుంది ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి. ఇంకా డెప్ట్ కాంపోజిషన్ టైప్ వైజ్ చూసుకుంటే టోటల్ పబ్లిక్ డెప్ట్లో మెజారిటీ ఏది ఉంది? టోటల్ పబ్లిక్ డెప్ట్ చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్ 70% ఉంది, యూనియన్ గవర్నమెంట్ 30%. యూనియన్ డెప్ట్ ఏముంది? ఇంటర్నల్గా 94%, ఎక్స్టర్నల్ ఆర్ ఫారిన్ 6%, ఇంటర్నల్గానే ఎక్కువ ఉంది. రీపేమెంట్ చూసుకుంటే మెజారిటీ రూపీలోనే చేస్తున్నాము. ఎలాంటి ఇంట్రెస్ట్ తీసుకుంటుందంటే ఫిక్స్డే తీసుకుంటుంది. 5% మాత్రమే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటుతో ఉంటుంది. టెన్యూర్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్కి తక్కువ, ఇలా అన్నట్టు క్లాసిఫై చేసుకుంటే. రేషియో ఆఫ్ ఎక్స్టర్నల్ డెప్ట్ టు జీడిపి అనేది 3% కన్నా డెప్ట్ తక్కువ ఉంది. ఎక్స్టర్నల్ డెప్ట్ టు జీడిపి అనేది 3% కన్నా చెప్తుంది. ఇది చాలా తక్కువ అన్నట్టు వేరే కంట్రీస్తో పోల్చుకుంటే, విచ్ ఈస్ గుడ్. పబ్లిక్ డెప్ట్ ఫర్ ఇండియా తగ్గింది 2003 నుంచి, స్టేబుల్గానే ఉంది 2011 నుంచి అని అర్థం. ఇంకోటి ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్ ఏంటంటే ఇవి బడ్జెట్లో చూపెట్టరు అన్నట్టు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇంకా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తీసుకుంటాయి. ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, అది స్మాల్ సేవింగ్స్ ఫండ్ నుంచి ఫుడ్ స్కీమ్స్ కోసం తీసుకుంటుంది అన్నట్టు. రీపేమెంట్ ఆఫ్ ఎంటర్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది, బడ్జెట్కి బయట చేస్తుంది. ఇది ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్ అనేటివి వెదర్ సార్ దీన్ని కట్టడి చేయాలి అని చెప్పి అలా అన్నారు అన్నట్టు. కాకపోతే దీన్ని యాక్చువల్గా గవర్నమెంట్ పాపులర్ కోసం యూజ్ చేస్తుంది. సో ఇది అన్నట్టు ఫైనాన్సింగ్ ద డెఫిసిట్స్ ఇట్స్ ఎ నెగిటివ్ కాన్సిక్వెన్స్ ఆన్ ఎకనామీ. అది చూద్దాం నెక్స్ట్.